ఛేదించలేదు పోలీసులు. రోజు రోజుకి అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయి. మొదట క్లూ దొరికిందంటూ చెప్పుకొచ్చారు పోలీసులు. అన్నలే చంపారంటూ లీకులు బయటికి. ఇప్పుడు ఒక్క ఆధారం కూడా లేదంటున్నారు పోలీసులు. ఒక్క క్లూ కూడా వదలకుండా ఎలా చంపారు? గండికోట కేసుని క్లోజ్ చేయబోతున్నారా లేదా? ప్రస్తుతం ఆ గండికోట కేసుకు సంబంధించి గండికోట కేసు విషయంలో ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా యాజ్ అ వ్యూవర్గా, ఎందుకంటే మా దగ్గర ఇన్ఫ్యాక్ట్ మేము సంపాదించిన కొన్ని వీడియోలు కావచ్చు, కొన్ని ఫుటేజ్ కావచ్చు, దాంతోపాటు కొన్ని అంశాలని మీ ముందుంచే ప్రయత్నం చేశాం. మీరు కూడా మాతో పాటు డీకోడ్ చేసే ప్రయత్నం చేశారు. మీరు కూడా మాతో పాటు ఇన్వెస్టిగేషన్లో పాలు పంచుకునే ప్రయత్నం చేశారు. మరికొన్ని అంశాలను, మరికొన్ని అనుమానాలను తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాంతోపాటు మాజీ పోలీస్ అధికారులతో కూడా ఆ టీవీ మాట్లాడింది. ఒకటే చెప్తున్నారు, ఎవరైనా ఎంత పెద్ద నిందితుడైనా ఏదో ఒక క్లూ ఇచ్చి వదిలి వెళ్తాడు, లేకపోతే అక్కడ ఉంటుంది. వాటిని వెతికి పట్టుకోలేకపోవడం మన అసమర్థత. బహుశా ఈ పదం అనగానే కాస్త కోపం రావచ్చు, కానీ ఒక ప్రశ్నని సంధిస్తాను దీనికి అటాచ్మెంట్గా. ఈరోజు అదే బాలిక కావచ్చు, ఆ యువతి విషయంలో ఎవరైనా ఒక బడాబాబు కూతురో, లేకపోతే ఒక బడాబాబు ఓ రాజకీయ నేతో, ఒక ఫిలిం సెలబ్రిటీయో, లేకపోతే ఇంకెవరైనా ఉంటే ఇలాగే వదిలేస్తారా? ఇలాగే తాత్సారం చేస్తారా? ఎన్ని రోజులు పడుతుందా? అంటే సామాన్యుడికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకొక న్యాయమా? ఇదే తెర మీదకి వస్తుంది. ఇదేదో మిమ్మల్ని ప్రశ్నను లేవనెత్తుతున్నాను అని అనుకుంటున్నారో, లేకపోతే ఈ అంశానికి సంబంధించి మా సమర్థత మీదే ప్రశ్నను సంధిస్తున్నారా అనే అంశానికి సంబంధించి అనుకోవచ్చు. బట్ ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అక్కడ సాధారణ యువతి, కాలేజ్కి వెళ్ళే యువతి అంత దారుణంగా, అంత వివస్త్రను చేసి హత్య చేసిన సందర్భం ఉందంటే, అదే సందర్భంలో ఒక రాజకీయ నేతో, ఓ రాజకీయ మహిళా నేతో, లేకపోతే ఒక సెలబ్రిటీయో అదే స్థితిలో ఉంటే, మరి ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లో ఇంకా కీలకమైన నేత అయితే ఇలాగే వదిలిపెడతారా? చెప్పండి. 2 వారాలు టైం పడుతుందా? ఒక్క క్లూ కూడా లేదా? ఇది నేనంటున్న మాట కాదు. ఆ రోజు మీరన్న మాటకి, ఈరోజు మీరంటున్న మాటకి ఒకసారి మీరే బేరేజ్ వేసుకోండి. ఇలా మీ గుండె మీద చేసుకొని సమాధానం చెప్పుకోండి. ఇలా గుండెల మీద చేసుకొని సమాధానం చెప్పుకుంటే ఆటోమేటిక్గా సమాధానాలు దొరుకుతాయో లేదో తెలిసిపోతుంది. సో చాలామందికి క్వశ్చన్ రైస్ అవుతుంది కదా, అసలు ఆ రోజు ఏమన్నారు, ఈరోజు ఏం జరుగుతుందనే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగే అవకాశం ఉందనేది లీగల్ పర్స్పెక్టివ్లో కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఈ నేపథ్యంలో ఆ రోజు పోలీసులు అన్న మాట ఏంటి, ఈరోజు పోలీసులు అంటున్న మాట ఏంటి? కొండను తవ్వి ఎలకని పట్టబోతున్నాం అంటూ పోలీసులు చెప్తున్న మాట. అంటే కొండను తవ్వి ఎలకను పట్టబోతున్నాం, ఎలా అర్థం చేసుకోవాలి? మీరు కూడా ఈ పబ్లిక్ కాల్స్ ద్వారా మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. మరి కాసేపట్లో ఆ నెంబర్స్ని కూడా నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి మీరు చూడొచ్చు. లైవ్లో మాట్లాడే అనుకున్న వాళ్ళు 04069316611 లేదా 6622 ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆ నెంబర్స్ కింద డిస్ప్లే అవుతున్నాయి. మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. అండ్ మీరు కూడా ఈ ఎంక్వైరీకి సంబంధించి అసలు ఏం జరుగుతోంది, మీరు, నేను, మనం ప్రశ్నిద్దాం. ఒకసారి ఆ రోజు పోలీసులు అన్న మాట ఏంటి, ఈరోజు అంటున్న మాట ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే, ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడి పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. అదేమిటనేది పూర్తిగా ఛేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రాం ఉండటం వల్ల నేను నేను కర్నూలు, నంద్యాల వెళ్ళాల్సి ఉంది. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు, జమ్మలమడుగులోని ఎస్పీ గారు, డిఎస్పీ గారు నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే, మనకున్న క్లూస్ దృష్ట్యా మనకి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. మీకు ఈ రోజు సాయంత్రం 9 గంటల లోపు ఎస్పీ గారు, డిఎస్పీ గారు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. గండికోట మైనర్ బాలిక హత్య విషయంలో దర్యాప్తు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉండింది. సో మనకేంటంటే, మన ప్రాథమిక అంచనా ప్రకారం
హత్య అనేది 11:45 నుంచి 1:45 మధ్యలో జరిగి ఉండే అవకాశం ఉందని ఒక మనం ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం. సో ఇప్పుడు మనకి అక్కడ ఆ ప్రాంతంలో, ఆ ప్రాంగణంలో ఎక్కడా కూడా రంగనాథ స్వామి ఆలయం కానీ ఆ పరిసర ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు అనేవి లేకపోవటం వల్ల, అందుబాటులో లేకపోవటం వల్ల కూడా పూర్తిగా టవర్ డంప్ అనాలిసిస్ మీద మా యొక్క పరిశోధన జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. సో ఆ 2 గంటల సమయంలో మనం అక్కడ ఏదైతే డెడ్ బాడీ లభ్యమైందో ఆ ప్రదేశంలో 2 టవర్ల యొక్క సిగ్నల్ వస్తుంది. గండికోట టవరు, తర్వాత కొండ అవతల ఏదో గుర్రం ఏదో ఉంది ఊరు, జాతర కూడా జరుగుద్ది అక్కడ. అవతల వైపు నది అవతల వైపు ఉన్న కొండ మీద టవర్ కూడా వస్తుంది. సో అన్నిటి మీద మనం అంతా కూడా నేరో డౌన్ చేసిన తర్వాత ఆ రోజు వచ్చిన 350 మంది సందర్శకుల్లో ఆ 2 గంటల సమయంలో ఆ 2 టవర్లోనూ కూడా 69 మంది సందర్శకులు అక్కడ ఉన్నట్టు మనం నిర్ధారణకు వచ్చాం. సో వాళ్ళ కోసం కూడా టీమ్స్ పంపించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ ఊర్ల నుంచి వచ్చారో అన్ని ఊర్లకి మన టీమ్స్ తిరిగి అక్కడే ప్రాథమికంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏమిటంటే మనకి ఇది ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే హెర్క్యూలియన్ టాస్క్ అనమాట. కొండను తవ్వి ఎలుకను పట్టే క్రమం దిశగా మన యొక్క ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఛేదిస్తాం. కాకపోతే ఏంటంటే పూర్తిగా ఎటువంటి ప్రత్యక్ష సాక్షులు కానీ ఏమీ లేకపోవటం, తర్వాత పరోక్షంగా సామాజిక మాధ్యమాల్లో అంతా కూడా కుటుంబ సభ్యుల వైపు వేలెత్తి చూపడం వల్ల ఏంటంటే మనం పూర్తిగా టెక్నికల్ మీద ఆధారపడి ఉన్నాం. అన్ని రకాలుగా మనం అన్ని చూసిన తర్వాత అవసరమైతే కుటుంబ సభ్యుల మీద కూడా మనం విచారిస్తాం. ఎవరు అదుపులో లేరండి. అలాంటి మైన్యూట్ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అడగాలండి. సూపర్వైజరీ ఆఫీసర్స్ మైన్యూట్స్ చూడరు. ఓకే, ఏమండి అది మీరు డిఎస్పీని అడగాలి, ఎస్పీని అడగాలండి. సూపర్వైజరీ ఆఫీసర్ని అలాంటి అవన్నీ అంత మైన్యూట్స్లో మాకు ఇందాకే చెప్పామండి, మాకు దివ్యశక్తులు లేవు, మానవ శక్తితోనే దీన్ని ఛేదించగలుగుతాం. రైట్, అది ఆ రోజు అన్న మాటని జస్ట్ ఒకసారి రీక్యాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు ఏమన్నారు ఆల్రెడీ మీరు చూసారు, అప్పుడేమన్నారు ఇప్పుడేమన్నారు అనే అంశానికి సంబంధించి మనం చూసాం. సో ఈ క్రమంలో ఆ రోజు ఏమన్నారు, ఒక 2 పాయింట్లను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. అన్ని కోణాలకు విచారణ జరుగుతుంది, కీలకమైన క్లూ దొరికింది అనేది అప్పుడు వాళ్ళన్న మాట నేను కోట్ చేస్తున్నా. మళ్ళీ ప్రియుడి పాత్ర లేదంటూ అనే అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చారు. పూర్తిగా ఛేదించడం జరుగుతుంది. ఈరోజు 7 కల్లా అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తాం. ఎస్పీ డిఎస్పీ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తారనే ఒక అంశాన్ని, అంటే అప్పుడు ఏమనుకుందాం, దాదాపుగా 24 గంటల్లోనే ఛేదించవచ్చు, లేకపోతే 48 గంటలు, లేకపోతే ఇంకొక 24 గంటల్లోనే మొత్తంగా ఒక 72 నుంచి ఆపై అంటే ఒక 2-3 రోజుల్లోనూ 4 రోజుల్లోనే కేసుని ఛేదించేస్తారు అనుకునే అంశానికి సంబంధించి చర్చ జరిగింది. ఆ తర్వాత ఈరోజు అంటున్న మాట ఏంటి అంటే, ఈరోజు ఇన్ ద సెన్స్ నిన్న అన్నమాట, ఇటు హత్య దాదాపు 11:45 నుంచి మధ్యాహ్నం 11:12 నుంచి 11:02 అంటే 11:45 నుంచి 1:45 ఆ ప్రాంతంలో జరిగిన నిర్ధారణకు వచ్చామని చెప్పారు. అయితే అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం, టవర్ని బేస్ చేసుకుని వెళ్ళడం అనే అంశాన్ని ప్రస్తావిస్తూ కొండను తవ్వి ఎలకను పట్టినట్టు ఇప్పుడు ఈ అంశమే తీవ్ర చర్చాంశంగా మారింది. ఇక్కడి నుంచి నెక్స్ట్ వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక టెక్నికల్ ఎవిడెన్సెస్ మీద టెక్నికల్గా ఆధారపడినామని కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో నిన్న మాట్లాడిన సందర్భంలో ఆ రోజు మాట్లాడిన క్లూస్ గురించి కావచ్చు, లేకపోతే వీటి గురించి, అంటే ఆ క్లూస్ సంగతి ఏంటి, అక్కడెక్కడ ఆ క్లూస్ అంశం కావచ్చు, ప్రస్తావన కావచ్చు ఎక్కడ లేదా, అసలు ఆ క్లూస్ ఆ అమ్మాయికి సంబంధించినవా కావా అని, ఒకవేళ కావు అనుకుంటే ఆ రోజు ఎందుకు క్లూస్ గురించి మాట్లాడారు, ఈ రోజు ఎందుకు